నమస్తే వెల్కమ్ టు మిర్రర్ టీవీ ప్లస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు. రైట్, గత వారం రోజుల నుంచి చూస్తున్నాం ఆపరేషన్ సింధు ఎంత పెద్ద ఎత్తున జరుగుతుందో. ఓ పక్క నుంచి ఆర్మీ వాళ్ళు వీర జవాన్లు అవుతున్నారు, ఎంతో మంది ఇప్పటికీ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంకో పక్క నుంచి మాత్రం పాకిస్తాన్ యథావిధిగా ఒప్పందం జరిగిన సరే కాల్పులు యథావిధిగా జరుగుతూనే ఉన్నాయి. రైట్, ఒకసారి అంటే ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారి ఒపీనియన్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ ఆపరేషన్ సింధూర్ మీద. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి. రైట్, సో మనం చూస్తున్నాం యావత్ ప్రపంచం అంతా కూడా ఇండియా పాకిస్తాన్ వైపే చూస్తున్నాయి. మరో పక్క చూస్తుంటే ఒక యుద్ధం కనిపిస్తుంది. ఇది మూడో ప్రపంచ యుద్ధం లాగా మనం అనుకోవచ్చా? లేదమ్మా, యుద్ధం అనలేము, ఇది యాంటీ టెర్రర్ ఆపరేషన్. ఓకే, సో టెర్రరిస్ట్ మన మీద అటాక్ చేసింది కాబట్టి టెర్రరిస్ట్ క్యాంప్ల మీద మన వాళ్ళు ఆపరేషన్ చేసిండ్రు. సో ఆపరేషన్ కొంచెం ఫస్ట్ ఓన్లీ టెర్రరిస్ట్ క్యాంప్లకే పరిమితమైంది. సో ఆపరేషన్ సింధూర్ 2 ఏమో సైనిక స్థావరాల మీద కూడా అటాక్ అయింది. ఎప్పుడైతే వాళ్ళ నుంచి రిటాలియేషన్ మన పౌరుల మీద పడ్డదో, మన దేవాలయాల మీద మన పౌరుల మీద అయితే షెల్స్ కానీ మోటార్ షెల్స్ కానీ మిసైల్స్ కానీ పడ్డప్పుడు మన నుంచి మళ్ళీ రిటాలియేషన్ మళ్ళీ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు మాత్రం వాళ్ళ సైనిక స్థలాల మీద మనం అటాక్ చేసినాం. సో సంపూర్ణమైన యుద్ధం అని కూడా అనలేము, కానీ యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ అని మాత్రం అనొచ్చు. రైట్, బట్ ఎటు చూసుకున్నా కూడా నిన్న మన ట్రంప్ కూడా ఒక విధమైన అందరికీ మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఇరు దేశాలు కూడా ఒప్పందానికి వచ్చాయి అని చెప్పేసి అని అన్నారు. బట్ యథావిధిగా మళ్ళీ పాకిస్తాన్ కాల్పులు జరపబడ్డాయి. అంటే ట్రంప్ ఎవరమ్మా, మన దేశంలో మనకున్న పరిస్థితి ప్రకారం మనము దానికి ప్రతీకారం తీర్చుకోవాలి, మనకు జరిగిన నష్టానికి మనం స్పందించాలనే ఒక ఆలోచనతోటి మనం స్పందించినాం. అమెరికాని ఎన్నడూ కూడా నమ్మలేమమ్మా, అమెరికాని ఎప్పుడు కూడా నమ్మలేము, నమ్మొద్దు కూడా. ఎందుకంటే అమెరికాకు కావాల్సిందంటే ప్రపంచవ్యాప్తంగా ఏదో దేశంలో యుద్ధాలు నడుస్తుండాలి, యుద్ధాలు నడిచిన దేశాలు తమ దగ్గరికి వెళ్ళి ఆయుధాలు కొనుగోలన్న వాళ్ళ ఏకైక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యంలో నీతి నియమము స్నేహితుడు మన వాడు దగ్గర వాడని ఏమీ ఉండేవి వాళ్ళకు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మొత్తం కూడా టెర్రరిస్టు దేశంలాగా ముద్రపడ్డది కాదు పాకిస్తాన్కి, కాబట్టి వీళ్ళు తటస్థంగా ఉన్నారు. అంతేగాని వాళ్ళని నమ్మి వాళ్ళు చెప్పిన విషయాల్ని మనము పాటిస్తే రేపొద్దున మనకే నష్టం జరుగుతుంది. 26 మంది ప్రాణాలు, టూరిస్టుల ప్రాణాలని బలి తీసుకున్నారు, ఏమీ తెలియని అమాయకుల్ని. అయితే ఓ పక్క నుంచి ఏమో చూస్తుంటేనే వీళ్ళంతా ఇష్టం వచ్చినట్టు కాశ్మీర్కి వెళ్ళిన వాళ్ళని చంపేయడం కానీ ఈ విధమైన ధోరణి ఏదైతే ఉందో మనం ఫస్ట్ నుంచి అరికట్టాల్సి ఉంది. కానీ ఎప్పటికప్పుడు భారత్ కూడా కొన్నిసార్లు ఛాన్సెస్ కూడా ఇచ్చింది. అంటే ఈ 26 మందిని చంపేసిన తర్వాత 15 రోజులు గ్యాప్ ఇచ్చింది భారత్. బట్ అయినా కూడా వాళ్ళు ఇదే విధంగా ఉండడం అనేది చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఆపరేషన్ సింధూర్ పేరుతోటి ఎప్పుడైతే యుద్ధం మొదలు పెట్టారో అది జరిగిన తర్వాత ఇప్పుడు సడన్ గా మళ్ళీ ట్రంప్ చేసిన ఈ మధ్యాంతరం ఏదైతే ఉందో దానికి సంబంధించి మోడీని చాలా మంది విమర్శిస్తున్నారు. ఇక్కడ అంటే ఈ సరెండర్ అవడం గురించి చాలా మంది పోస్టులు పెడుతున్నారు. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అసలు? అంటే చూడమ్మా, యుద్ధాన్ని ఎప్పుడు కూడా భారతదేశం కోరుకోలేదు, కానీ మనకు గత 50-60 సంవత్సరాల నుంచి జరుగుతున్న అనుభవం ఏంటంటే ప్రతిసారి కాశ్మీర్లో తీవ్రవాద సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి, ఎంతోమంది అమాయకుల ప్రాణాలు పోతూనే ఉన్నాయి, ఎంతోమంది హిందువులు చచ్చిపోయింది, ఎంతోమంది హిందువులు ఆడికెళ్ళి మైగ్రేట్ అయిపోయి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళిపోయింది. అయినా కానీ ఈ రోజు వరకు కూడా ఆగలేదు. మనం ఎంతో ఓర్పుతోటి గత కొన్ని దశాబ్దాలుగా ఆగినాం, వెయిట్ చేసినాం. పాకిస్తాన్ ఈ టెర్రరిజం చేపిస్తుంది, పాకిస్తాన్ ISI టెర్రరిజం చేపిస్తుంది, పాకిస్తాన్ ఆర్మీ ప్రమేయం ఉందని చెప్పి, పాకిస్తాన్ ప్రభుత్వం ప్రమేయం ఉందని చెప్పి అంతర్జాతీయ వేదికల మీద మనం గోల పెడుతూనే ఉన్నాం. కానీ ఏ రోజు కూడా సంపూర్ణ మద్దతు మనకు ఎవరి నుంచి కూడా లభించలేదు. కానీ కొన్ని దేశాలకు తీవ్రవాదుల తాకిడి తగిలినాక, అంటే 9/11 అమెరికాకు జరిగింది. 9/11 అమెరికాకు జరిగినప్పుడు అప్పటి నుంచి అమెరికా కొంచెం ఏంటంటే తీవ్రవాదం మీద ఏదైతే బాగా వ్యతిరేకంగా ఉన్న దేశాలకు కొంచెం మద్దతు ఇస్తూ వస్తుంది. ఆ మద్దతు కూడా ఆ మద్దతులో కూడా తమ లాభాన్ని వెతుకునే దేశం అది. కాబట్టి సిచ్యువేషన్ బట్టి మాట్లాడే దేశం అది. కాబట్టి ఈరోజు నిజంగా మన ఓపిక నశించిపోయి మన 26 మంది చనిపోయినప్పుడు స్పందించే హక్కు మనకు ఉంది. కాబట్టి మనం తీవ్రంగా స్పందించినప్పుడు ఈసారి ఖచ్చితంగా పాకిస్తాన్కి గట్టిగా బుద్ధి చెప్తారు, మళ్ళీ జీవితంలో భారతదేశం వైపు చూడకుండా చేయగలుగుతారు అని చెప్పేసి అనుకున్నాం. కానీ అర్ధాంతరంగా ఆపేసే వరకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. మరి అర్ధాంతరంగా ఆపేసానికి ఇబ్బంది అనిపిస్తుందని చెప్పి నేను ఇప్పుడు ఈ సందర్భంలో విమర్శ చేయలేను.
ఎందుకు చేయలేదంటే దేశ భద్రతకు సంబంధించిన విషయం. కాబట్టి ఈ దేశ భద్రతకు సంబంధించిన విషయంలో నేను రాజకీయం మాట్లాడేసి లేకపోతే నా యొక్క అభిప్రాయాన్ని మాట్లాడేసేసి నేను ఒక పార్టీని ఒక నాయకుడినో తిట్టలేను కూడా. ఏదేమైనా దేశ భద్రత సంపూర్ణంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. ఈ యొక్క మంచి అవకాశం దీన్ని అర్ధాంతరంగా ఆపేయాల్సి లేకుండే మరి ఇంతకన్నా మంచి అవకాశం మళ్ళీ దొరకదు. ఇందులో ఏదో అమెరికా ప్రమేయమో ఏదో ఉన్నది. ఏదో సంగతి అమెరికా ఏం చేస్తుంది అంటే అమెరికా దాని మాట నెగ్గించుకోలేక లేని ఉన్నాయి అని కూడా చెప్తుంది. ఇప్పుడు అది అణుబాంబు వేస్తుంది, మీరు నష్టపోతారు, లేకపోతే మీరు ఇది చేయాలని. మొన్న IMF ఫండ్ నిన్నగాక మొన్న ప్రపంచ బ్యాంకులకు IMF ఫండ్ రిలీజ్ అయింది కూడా అమెరికా ప్రమేయం లేకుండా కాదమ్మా. అమెరికా గట్టిగా అద్దు చెప్తే IMFలు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళకు ఇవ్వరు ఆ డబ్బు. అది వచ్చిందంటేనే అర్థమైపోయిందంటే మళ్ళీ వెనక ఏదో చక్రం నడిపిస్తుంది అమెరికా అని చెప్పేసి అనుకున్నాం. కాబట్టి అమెరికాను నమ్మి మన విదేశీ విధానం మీద ఆధారపడితే మనం నష్టపోతాము. మన సొంత విదేశీ విధానం అంటూ మనకు ఒకటి ఉండాలి. దాన్ని మనమే రూపొందించుకోవాలి, మనమే ఎగ్జిక్యూట్ చేయాలి. వేరే ఇతర దేశాల ప్రమేయం ఉండకూడదు. ఆ విధంగా చేసినాడే మనం భారతదేశం సుస్థిరంగా శాంతియుతంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ యుద్ధం వల్ల పాకిస్తాన్లో అంటే బేసిక్గా ట్విట్టర్లో చూసాను నేను, వరల్డ్ బ్యాంక్కి డైరెక్ట్గా ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. అంటే వాళ్ళకి నిధులు కావాలి అని చెప్పేసి అని, అప్పు ఇవ్వమని అని చెప్పేసి. ఇంకో పక్క నుంచి ఇండియా ఏమో వద్దు అంటే వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పేసి అని ఇండియా కూడా ఇంకో పక్క నుంచి చెప్పడం జరిగింది. అండ్ బేసిక్గా చూసుకుంటే ఈ యుద్ధం వల్ల పాకిస్తాన్ బాగా నష్టపోయింది అని అంటున్నారు. అంటే పాకిస్తాన్ బాగా నష్టపోయింది అనుకన్నా ఆల్రెడీ నష్టపోయిందమ్మా. సింధు జలాలు కూడా ఆపేశారని ఆల్రెడీ నష్టపోయింది. పాకిస్తాన్ మొత్తం నష్టపోయింది. వాళ్ళకు అయ్యే నష్టం ఏముంటుంది ఇక ఫర్దర్. మనమే ఉన్నాం ఇప్పుడు. బాగా ఎదుగుతున్న దేశం మనదే. ఎదుగుతున్న దేశం ఏంటంటే మనకేమన్నా కొంచెం నష్టమయ్యే అవకాశం ఉంటుంది. యుద్ధం అంటేనే యుద్ధం చేసేదని ఎంత బలమైన దేశం కానీ ఎంత బలహీన దేశమైనా సరే రెండు కొట్లాడుకున్నా కానీ బలమైన దేశం కూడా ఎంతో మేరకు కొంచెం నష్టం ఉంటుంది. కానీ నష్టంలోనే శాశ్వత పరిష్కారం వెతుక్కోవాలి మనం. మిగతా దేశాలు కూడా ఇప్పుడు చైనా కానీ ఇలాంటి పెద్ద పెద్ద దేశాలన్నీ కూడా పాకిస్తాన్కి అండగా ఉన్నాయని విన్నాము. ఇంకో పక్క నుంచి చూస్తుంటే అమెరికా సపోర్ట్ కూడా ఇటు ఇండియాకి ఉంది అని విన్నాం మనం. బట్ ఎటో చూసుకున్నా అంటే ఇది ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది అంటారా? బేసిక్గా అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే ఈ యుద్ధం ఇంకొక 15 రోజులు నడుస్తుంది, ఎట్లేదైనా సరే పీఓకేని కూడా వెనక్కి తెచ్చుకుంటారు అని అనుకున్నారు. కానీ ఇలా మధ్యలో ఆపేయడం వల్ల అసలు దీన్ని అంటే యుద్ధము నడవాలనే ఉద్దేశం ఎవరికి అంటే నడవాలని చెప్పి కోరుకోలేమమ్మా. కానీ కాకపోతే శాశ్వత పరిష్కారం ఒకటి దొరుకుతుందేమో మనకు అని చెప్పి అని చాలామంది హోప్ తోటి ఉండే. ఈసారి శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. మళ్ళీ భారతదేశం వైపు పాకిస్తాన్ కన్నెత్తి కూడా చూడదు. భారతదేశం ఆర్మీ కానీ పాకిస్తాన్ ఆర్మీ కానీ పాకిస్తాన్ ISI కానీ పాకిస్తాన్ ప్రభుత్వం కానీ మళ్ళీ భారతదేశం మీద తీవ్రవాదాలను పంపే సాహసం చేయదు అనుకున్నాం. కానీ అర్ధాంతరంగా ముగిసే వరకు ఏంటంటే ఆ యొక్క అవకాశాన్ని మళ్ళీ మనమే కల్పిస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఇప్పుడు మీరు అన్నట్టు POK వెనక్కి తెచ్చుకుంటామా లేదా, అందరం తెచ్చుకుంటారన్న హోప్ ఉండే, అది తర్వాత అంశం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఈరోజు అర్ధాంతరంగా ఆపేసినందుకు రాజకీయ విమర్శలు అయితే నేను చేయదలుచుకోలేదు. కానీ ఇది నాకు అసంతృప్తిగా ఉన్నమాట వాస్తవం. నేను నా వ్యక్తిగతంగా అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవమే. ఇదే సిచ్యువేషన్లో ఒకప్పుడు ఇండియా ఉంటే ఇందిరాగాంధీ చాలా పెద్ద ఎత్తున ఫైట్ చేసి కనీసం కన్నెత్తు కూడా చూడడానికి భయపడింది పాకిస్తాన్ అనే మాట నేను బాగా వింటున్నాను. దీని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు రాజకీయ నాయకులమ్మ ఈ సిచ్యువేషన్ ఏ విధంగా అయినా వాడుకుంటారు. కాంగ్రెస్ పార్టీ గంగలో మునిగిపోతున్న పార్టీ కాబట్టి ఈ యుద్ధాన్ని దాన్ని ఆసరా చేసుకొని మా నాయకురాలు గొప్పగా చేసేదని చెప్పుకునే ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. వాళ్ళ వల్లనేగా చాలా మటుకు ఈ దేశంలో తీవ్రవాదం బాగా పెచ్చరిల్లుతున్న కారణం ఏంటంటే వాళ్ళు ఇంతకుముందు గతంలో లూజ్గా ఇడిచిపెట్టింది కాబట్టి కఠిన చర్యలు తీసుకోలేదు కాబట్టి తీవ్రవాదం ఈ విధంగా విస్తరించింది. మరి ఈసారి అరికడతారేమో అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఇక్కడ కూడా మనకు అసంతృప్తి మిగిలింది. ఒకవేళ రాహుల్ గాంధీ గెలుచుంటే ఈ పరిస్థితిలో ఏమై ఉండేది మన ఇండియా పరిస్థితి? రాహుల్ గాంధీ అంత స్ట్రాంగ్గా డెసిషన్ మేకింగ్ అయితే ఆ పార్టీ ఆ విధంగా అధోగతి పాలు కాదమ్మా. ఆ పార్టీ అధోగతి పాలు కాదు. రాహుల్ గాంధీ నిర్ణయాలు తీసుకోవడంలో సతమతం అయిపోతాడు, నిర్ణయాలు తీసుకోలేడు, అతనికి ఏం తెలియదు సబ్జెక్ట్ అనే అంశం మీదే చాలామంది ఇలా ఏకాభిప్రాయంతో ఉన్నారు. అతనికి ఏం తెలియదు అని చెప్పి అతను ఈ సిచ్యువేషన్లో డెసిషన్ తీసుకుంటారని ఎట్లా అనుకుంటామమ్మా? కాకపోతే యుద్ధం జరిగింది కాబట్టి యుద్ధానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. ఎవరు కూడా ఇందులో మేము కూడా మా మద్దతు కూడా ఉందని చెప్పేసి చెప్పడం ఒక స్వాగతించాల్సిన విషయం. కానీ దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఎవరు కూడా విమర్శ చేయలేదు. అందరూ కూడా మోదీ గారు తీసుకున్న నిర్ణయాన్ని మరి ఆర్మీ ముందుకు పోతుందని అందరూ కూడా వెల్కమ్ చేసిన, అందరూ కూడా సంపూర్ణ మద్దతు ఇచ్చింది.
మరి ఇటువంటి మంచి తరుణంలోనే యుద్ధాన్ని ఆకస్మికంగా ఆపేసినందుకు అందరూ బాధపడుతారు. మోర్ ఓవర్ ఇప్పుడు టెర్రరిస్ట్ అటాక్స్ అనగానే ఎక్కువగా గుర్తొచ్చేదంటే ఆ మధ్య కాలంలో ఒక 10-15 ఏళ్ళ వెనక్కి వెళ్ళి చూసుకుంటే ముంబై, దాని తర్వాత ఎక్కువగా మెయిన్ ఫోకస్ అంతా హైదరాబాద్. ఎటు చూసుకున్న మళ్ళీ ప్రపంచం అంతా తిరిగి చూసేది హైదరాబాద్ని. ఈ టైంలో అంటే ఇక్కడ ఎక్కువగా స్లీపర్ సెల్స్ ఉంటారు అని, యాక్టివ్ అయ్యారు అని, హైదరాబాద్ కూడా పొంచి ఉన్న ముప్పు అని అంటున్నారు. దీని మీద మీ కామెంట్ ఏంటి సార్? అంటే ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాద సంఘటనలు ఎక్కడ జరిగినా ఒక 100 సంఘటనలు జరిగితే ఆ 70 సంఘటనల్లో దాని మూలాలు ఎక్కడో ఒక దగ్గర హైదరాబాద్లో ఉంటాయి. అది చాలా మటుకు గతంలో ప్రూవ్ అయింది. కాబట్టి స్లీపర్ సెల్స్ అనేది దేశవ్యాప్తంగా ఉన్నాయి, హైదరాబాద్లో ఎక్కువ ఉండొచ్చు. ఈ స్లీపర్ సెల్స్ ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ పోలీస్, తెలంగాణ పోలీస్ చాలా ఎఫెక్టివ్ పోలీస్. ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ సమాచారంతో చాలా మటుకు అరికడుతుంటారు. 2023లోనే చాలా మందిని పట్టుకోవడం జరిగింది. ఇటు ఎన్ఐఏ కానీ వీళ్ళందరూ కూడా చాలా మంది, అటు బాసరా దగ్గర నుంచి ఇక్కడ చాలా మంది, హైదరాబాద్లో కూడా చాలా మందిని తీసుకొచ్చి వాళ్ళని జైలుకి కూడా పంపించడం జరిగింది. సో ఈ టైంలో అంటే ఇక్కడ మళ్ళీ గతంలో జరిగినట్టు 2013, 2007లో మక్కా మసీద్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగబోతాయని చాలా మంది ప్రజలు భయపడుతూ ఉన్నారు. అంటే ఉండే అవకాశం ఉంది, కానీ మన పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ఎఫెక్టివ్ కాబట్టి అటువంటి సంఘటన జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటారని భావిస్తున్నాను. అదేవిధంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, ఎందుకంటే ఇటువంటి సిచ్యువేషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే హైదరాబాద్లో గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఎక్కడ కూడా శాంతి భద్రతలకి చిన్న విఘాతం కూడా కలగకుండా పీస్ఫుల్గా హైదరాబాద్ నడిచింది. ట్రూ. సో ఇప్పుడు ఏమన్నా జరిగితే ఏమవుతుందంటే మళ్ళీ డిస్టర్బెన్స్ అయిపోతుందంటే మళ్ళీ అది మత కల్లోలకు దారితీస్తుంది. కాబట్టి అన్ని మతాల వారు అందరూ కూడా మన దేశం కోసం పాటుపడుకుంటూ ఎవరైనా అటువంటి పనులు చేసిన వాళ్ళ దృష్టిలో పడ్డా లేకపోతే అనుమానాస్పదంగా ఉన్నా వెంటనే పోలీసు స్పందించి వాళ్ళకి పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే వెంబడే దాన్ని అరికట్టే అవకాశం ఉంటుంది. రైట్. ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే సార్, బేసిక్గా ఓల్డ్ సిటీలో చాలామంది పాకిస్తానీ అమ్మాయిలు ఇండియాకి సంబంధించినటువంటి ముస్లిమ్స్ని పెళ్లి చేసుకోవడం జరిగింది, వాళ్ళకి పిల్లలు కూడా పుట్టడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు పాకిస్తానీస్ అవుతారా, ఇండియాకి సంబంధించిన వాళ్ళు అవుతారా? అంటే అక్రమంగా ఉన్న వాళ్ళందరినీ కూడా పాకిస్తాన్ పంపించే కార్యక్రమం మన అయితే పహల్గామ్ దాని ఉదంతం స్టార్ట్ అయిందో ఎక్కువ సీరియస్గా స్టార్ట్ అయింది. ఇది గతంలో కూడా చాలా సందర్భాల్లో పంపించింది, గతంలో చాలా సందర్భాల్లో, కానీ ఇంత సీరియస్గా దాని మీద ఫోకస్ చేయలేదు. ఇప్పుడు ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఫోకస్ చేసి ఎవరైనా ఏమైనా సరైన పేపర్స్ లేని వాళ్ళు, సరైన పత్రాలు లేని వాళ్ళు, పాస్పోర్ట్ లేని వాళ్ళు ఎంబడెంబడే పంపించే ఏర్పాటు చేస్తున్నారు. అటువంటి వాళ్ళని పోలీసు దృష్టికి వస్తే ఖచ్చితంగా తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటారు, వాళ్ళని రిటర్న్ పంపించేస్తారు. మోర్ ఓవర్ ఈ టెర్రరిస్టులకి సంబంధించి ఇప్పుడు ఎవరైతే టెర్రరిస్టులు అని ముద్ర వేయకుండా పాకిస్తాన్లో ఉన్నటువంటి చైల్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చిన్నప్పటి నుంచే ట్రైనింగ్ ఇవ్వడం కానివ్వండి, స్కూల్కి పంపించకుండా ఈ టెర్రరిజంకి సంబంధించినటువంటి యాక్టివిటీస్లో ఎక్కువగా పాల్గొనేలాగా చేస్తున్నారని విన్నాం. అంటే ఈ విధంగా చేస్తే యూత్ అంతా అట్రాక్ట్ అవుద్దా అసలు? అంటే చూడమ్మా, స్కూల్లో ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటుందంటే ఇప్పుడు సైన్సు, సోషల్, లేకపోతే ఇంగ్లీషు, తెలుగు, మ్యాథమెటిక్స్, ఇవన్నీ రకరకాల సబ్జెక్ట్స్ మీద ఫోకస్ ఉంటుంది. కానీ కొన్ని మదరసాలు ఏంటంటే కేవలం ఇస్లామే బోధిస్తారు. సో ఇస్లాం బోధిస్తే తప్పేం లేదు. అంటే ఇస్లాంలో నిజంగానే చంపడం, నరకడం అంత క్రూరంగా ఉండమని ఉంటుందా? అందులో ఏ రకాలుగా ఈ మౌలవీ సాబులు అనుకోండి, ముల్లాలు అనుకోండి, ఏ విధంగా బోధిస్తారో తెలియదని. కాబట్టి అన్ని రకాల సబ్జెక్ట్స్ ఉంటే బాగుంటుంది, కానీ కేవలం ఒక మతాన్నే బోధించడం వల్ల ఏంటంటే వాళ్ళకి మతమే వంటబడుతుంది. కాబట్టి మతంలో కూడా అట్లా ఇస్లాంలో కూడా చంపాలి, నరకాలని ఏం లేదు, కానీ దాన్ని తప్పుదో పట్టించి వాళ్ళకి అనుకూలంగా కొంతమంది చెప్పే అవకాశం ఉంటుంది. కానీ ఎక్కడైనా సరే హైదరాబాద్ ముస్లిమ్స్ కూడా చాలా మటుకు సమయంతో ఉన్నారు. హైదరాబాద్ ముస్లిమ్స్ ఈరోజు పాకిస్తాన్ తోటి యుద్ధం అని చెప్పేసి ఉంటే చాలామంది ముస్లిమ్స్ భారతదేశం కోసం మేము పోరాడటం సిద్ధంగా ఉన్నామని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ మధ్యన. అదే అసదుద్దీన్ ఓవైసీ విషయానికి వస్తే రీసెంట్ గానే మీరన్న కామెంట్ చేయడం జరిగింది. అంటే ఆయన ఇక్కడ అందరికీ వచ్చిన డౌట్ ఏంటంటే దిక్కులేక కామెంట్ చేశాడా, లేకపోతే నిజంగానే మనస్ఫూర్తిగా ఆ మాట అన్నాడా? అంటే చూడమ్మా, దిక్కు లేకుండా అని చెప్పలేము. దేశంలో ఉన్న ముస్లిమ్స్ అందరూ కూడా టెర్రరిస్టులు కాదమ్మా. దేశంలో ఉన్న ముస్లిమ్స్లో 1-2% ఉండే ఆ భావజాలం ఉండే అవకాశం ఉంటుంది. మిగతా అంతా కూడా భారతదేశం శ్రేయస్సు కోరుకునే వాళ్ళే ఉంటారు. శ్రేయస్సు కోరుకుంటూ భారతదేశం మీద ఏమన్నా జరిగితే కూడా మేమందరం స్పందించాలని చెప్పి ఆలోచనతో ఉన్న వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఎక్కడైనా సరే హిందూస్లో తీవ్రవాదులు ఉన్నారు, ముస్లిమ్స్లో తీవ్రవాదులు ఉన్నారు. అది కొంచెం పర్సంటేజ్ ఉంటుంది, అంతేగాని మొత్తం ఒక వర్గాన్ని ముద్ర వేయడానికి వీల్లేదు. రైట్. అయితే ఈ ఇన్సిడెంట్ తోటి ఏదైతే ఈ పాకిస్తాన్ ఇండియా మధ్య
యుద్ధం ఏదైతే ఉందో ప్రతి ఒక్క పౌరుడు వాళ్ళ ప్రేమను వాళ్ళ అభిమానాన్ని చాటుకున్నారు భరతమాత మీద. అయితే రీసెంట్గా మన తెలంగాణ విషయానికి వస్తే మాత్రం ఇటు అందాల పోటీలు అని చెప్పేసి ఈ యుద్ధం సమయంలో పెట్టడం జరిగింది. నిన్న ఎంత పెద్ద ఎత్తున జరిగిందో అందరం చూస్తున్నాం. దానికి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ పక్కన కూర్చొని చాలా తీక్షణంగా చాలా ఆనందంతో చూస్తూ ఉన్నారు. సో మీ కామెంట్ ఏంటి సార్? దాని మీద నేను తీవ్రంగా ఖండిస్తున్నామా. ఎందుకంటే అందాల పోటీలు పెట్టి అనౌన్స్ చేసిన నాటికి యుద్ధ వాతావరణం మన దగ్గర లేదు. మనకు యుద్ధ వాతావరణం 7th నుంచే స్టార్ట్ అయింది. ఇవాళ 11th. ఆపరేషన్ సింధూర్ 7th నైట్ మిడ్-నైట్ స్టార్ట్ అయింది. అంటే 8th మార్నింగ్ ఎర్లీ. కానీ ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయిందో, ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయినాక నెక్స్ట్ పాకిస్తాన్ నుంచి ప్రతిస్పందన వచ్చింది. మన దగ్గర బార్డర్ జిల్లాలలో కూడా బాంబింగ్లు చేసిండు, వాళ్ళు కూడా మిసైల్స్ అటాక్ చేసిండు. మన తర్వాత ఆపరేషన్ సింధూర్ 2 మనం యాక్టివ్గా వాళ్ళ సైనిక స్థావరాల మీద కొట్టినప్పుడు అప్పుడు ఈ అందాల పోటీలు క్యాన్సిల్ చేయాల్సి ఉంది. దీని తీవ్రతను గ్రహించి ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న భారతదేశం అంతా కూడా యుద్ధం మోడ్లో పోబోతుంది కాబట్టి ఇప్పుడు అందాల పోటీలు అవసరం లేదని చెప్పి క్యాన్సిల్ చేయాల్సి ఉంది. ఎక్కడికక్కడ ఎయిర్పోర్ట్లు అన్ని కూడా బంద్ చేసినప్పటికీ అదే అంటుందండి, అన్ని బంద్ చేసి రక్షణ చర్యలు తీసుకున్నప్పుడు ఇక్కడ అందాల పోటీలు జరపడం, దానికి ముఖ్యమంత్రి హాజరు కావడం నిజంగా అసహ్యంగా అనిపిస్తుంది, జుగుస్పాకరంగా అనిపిస్తుంది. అంటే ఇది దేశం మొత్తం కూడా ఒక ఆలోచన దిక్కు భారతదేశానికి ఏమవుతుంది, భారతదేశం అంతా కూడా యుద్ధం చేస్తుంది కాబట్టి మన సైనికులు నష్టపోవద్దు, మనకు ఏ విధంగా అయితే 50 సంవత్సరాల నుంచి పాకిస్తాన్ నష్టం చేస్తుంది దాన్ని ప్రతీకారం తీసుకోవాలని చెప్పేసి ఆలోచనతో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి గారు ఈ విధంగా అందాల పోటీలని తిలకించడం అనేది చాలా అసహ్యం అనిపిస్తుంది. దానికి మంత్రులు కూడా వెళ్ళడం, అదే అంటున్నా, అసహ్యం అనిపిస్తుంది. వాళ్ళు నిర్ణయం తీసుకొని దాన్ని వాయిదా వేయడమో లేకపోతే ఇంకొక 15 days తర్వాత పెట్టడమో లేకపోతే 1-2 months తర్వాత పెట్టడమో జరగాల్సి ఉంది. ఇప్పుడు ఐపీఎల్ లాంటి ఈవెంట్ని కూడా వాయిదా వేసింది కండి. ఇప్పుడు ఎక్కడో పంజాబ్లో లేకపోతే రాజస్థాన్లో బాంబింగ్ జరుగుతుండే, సదర్న్ స్టేట్లో ఏం కాదు, సదర్న్ స్టేట్లో మ్యాచెస్ పెట్టాల్సి ఉండే ఐపీఎల్ అనుకుంటే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో, యుద్ధ వాతావరణం ఉన్న పరిస్థితిలో మనం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు చూసుకుంటా ప్రజలను ఎంజాయ్ చేసి ఒక బాధ్యతారహితంగా ప్రవర్తించలేం కాబట్టి దాన్ని మొత్తం క్యాన్సిల్ చేసి మళ్ళీ 1 month 2 months లేకపోతే 1 week తర్వాత మరి సీజ్ ఫైర్ కంప్లీట్ అమలు వచ్చినప్పుడు పెడతారేమో తెలియదు. మళ్ళీ అటువంటి ఈవెంట్నే క్యాన్సిల్ చేసింది. అది వన్ ఆఫ్ ద టాప్ ఈవెంట్. మరి అటువంటి ఈవెంట్ క్యాన్సిల్ చేసి అంటే ఈ అందాల పోటీలతో నిజంగానే తెలంగాణ రాష్ట్రానికి ఆర్థికంగా అభివృద్ధి అయ్యే ఛాన్స్ ఉందంటారా? చూడండి, అభివృద్ధి అయ్యే ఛాన్స్ ఉన్నా కానీ ఇప్పుడు చెప్పేయండి, పరిస్థితులు సిచ్యువేషన్స్ని అంచనా వేసుకొని చేయాలండి. ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేస్ చేసింది కేటీఆర్ గారు. ఫార్ములా ఈ కార్ రేస్ అనేది దానివల్ల ప్రపంచవ్యాప్తంగా వచ్చిండ్రు, ఎంతోమంది వచ్చిండ్రు, దానికి రెవెన్యూ వచ్చింది. దానికి భవిష్యత్తులో ఒక మెసేజ్ ఏంటంటే రాబోయే తరానికి అందరూ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ అంతా ఉపయోగించాలి. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉపయోగించడం తద్వారా కాలుష్యాన్ని అరికట్టవచ్చు. కాలుష్యాన్ని అరికడితే భౌగోళం వేడెక్కకుంటుంటుంది. మరి అంటార్కిటికా లాంటిది, మరి అన్నీ కూడా అలస్కా లాంటివన్నీ కరిగిపోకుండా సముద్రాల మట్టాలు పెరగకుంటుంటుంది. ఒక అంతర్లీనంగా ఒక మెసేజ్ ఉంది అందులో. ఈ కార్ రేస్లో ఇదంతా మెసేజ్ ఉంది. దానికి ఫారిన్ ఎక్స్చేంజ్ వచ్చింది, చాలా లాభాలు వచ్చినాయి. దాని మీద అనేక రకాల అభియోగాలు పెట్టి కేటీఆర్ గారిని జైలుకి పంపిద్దామనే ఆలోచనతో కూడా దురాలోచన చేసిండు. ఏసీబీ రైట్స్ అన్నారు, ఇవన్నీ అన్నారు. అన్నాక దాని తర్వాత ఇందులో ఏమీ లేదు, లాభం లేదు, ఇది పెడితే మనమే బ్లేమ్ అవుతామని చెప్పేసి మళ్ళీ ఆగిపోయింది. మరి ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ముఖ్యమంత్రి గారు అందాల పోటీని తిలకించడము, అందాల పోటీని కంటిన్యూ చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి నేను తీవ్రంగా దాన్ని ఖండిస్తున్నా. ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఆపేసేసేసింది. మరి సీజ్ ఫైర్ మరి స్పష్టంగా అమలైతేనేమో కంటిన్యూ చేస్తే పర్వాలేదు. మరి సీజ్ ఫైర్ అమలు కాకుండా వాళ్ళ నుంచి పాకిస్తాన్ నుంచి బాంబింగ్, షెల్లింగ్ ఇంకా అవుతుంటే మనం కంటిన్యూ చేయడంలో అర్థం లేదని నా అభిప్రాయం. మోర్ ఓవర్ హైదరాబాద్ ఇందాకే మనం మాట్లాడుకున్నాం, అందరి కళ్ళు దీని మీదే ఉంటాయి. సో ఇక్కడ శాంతి భద్రతల విషయానికి వస్తే అసలు ఎంత మీకేమైనా కనపడుతుందా సిటీలో? అంటే 4 దిక్కుల అంటే ఎక్కడ అంటే సిటీలో కనిపించదండి, ఆ స్లీపర్స్ కనిపించరు, వాళ్ళు కనిపించరు. శాంతి భద్రతల విషయానికి వస్తే ఎక్కడెక్కడ ఫోర్సుల్ని మనం చూస్తూ ఉంటాం. ఎవరన్నా అంటే మీకు ఎక్కడన్నా ఎవరన్నా కనపడుతున్నారు అసలు? అంటే ఆ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఏమన్నా మీకు పోలీసులు కానీ భద్రతా పరిస్థితి కానీ ఎక్కడైనా ఉన్నట్టు కనిపిస్తుంది? అసలు భద్రతా పరిస్థితి అనేది ఎక్కడ కనిపిస్తలేదు. ఇక్కడ హైదరాబాద్లో అంత వాతావరణం కూడా ఏం లేదు. కానీ ఎప్పుడైనా అప్రమత్తంగా ఉండడం బెటర్, ఎందుకంటే సిచ్యువేషన్స్ ఆ విధంగా ఉన్నాయి కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. అవును, కాబట్టి దాన్ని మనం ప్రభుత్వం ఎప్పుడు కూడా డేగ కళ్ళతో వాచ్ చేస్తుండాలి. ఆ సిచ్యువేషన్ వాతావరణాన్ని ఎప్పుడెప్పుడు మానిటర్ చేస్తుండాలి, నిరంతరం నిఘా అవసరం. మోర్ ఓవర్ ఇంకొకటి చిన్న డౌట్ ఏంటంటే సార్, మన ఎంటైర్ ఇండియా విషయానికి వస్తే ఆడదాన్ని మనం ఎంత గొప్పగా ట్రీట్ చేస్తామో తెలుసు.
బేసిక్గా అందాల పోటీలు ఇక్కడ బేసిక్గా చూస్తే ఇంటర్నేషనల్స్లో ఎక్కువ జరుగుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా దేశాల్లో, రష్యా, ఇటలీ, ప్యారిస్ అలాంటి దేశాల్లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం కాంటాక్ట్స్లు అన్నీ కూడా. బట్ ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే ఆడదాన్ని మనం ఎంత గౌరవిస్తామో అందరికీ తెలిసింది. బట్ ఇప్పుడు అంటే ఈ ఆడ అనే విషయానికి వస్తే కనుక మనం భరతమాతని ఎంత దేవతలాగా కొలుస్తామో ఆడదాన్ని కూడా మనం అంతే దేవతలాగా కొలుస్తాం. తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే కూడా తెలంగాణ అంటే ఎంత గొప్పగా మనం చూస్తామో తెలుసు. బట్ ఇటు ఆడదాని అందాలను ఆరబోసుకుంటూ ఆ వచ్చే డబ్బులతోటి తెలంగాణ అభివృద్ధి చేస్తామంటే ఏమైనా ఉందంటే ఈ మాట నేను అంటున్నటువంటి మాట కాదు, చాలామంది యాక్టివిస్టులు, రాజకీయ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు. అంటే ఇప్పుడు చూడండి, అందాల పోటీలు అనేది భరతమాత నిజంగా కూడా మన సాంప్రదాయం ప్రకారం మహిళని ఎక్కువ గౌరవిస్తాం, మనం పవిత్రంగా చూస్తాం. కానీ సిచ్యువేషన్ ఈరోజు ఏముందంటే యుద్ధ సమయంలో ఆ యొక్క ఈవెంట్ జరగడం అని దురదృష్టకరం. ఫస్ట్ జరుగుతున్నప్పుడు దీనికి 2 సంఘటనలు యుద్ధం మొదలైంది కాబట్టి దీని తీవ్రతను గ్రహించి ఎంబడే పోస్ట్పోన్ చేయాల్సి ఉంది. పోస్ట్పోన్ చేయకపోగా దాన్ని తిలకించడం, ఆస్వాదించడం ఇంకా దారుణంగా అనిపిస్తుంది. దాంతో మంత్రులు కూడా పోవడము, దాన్ని ఆస్వాదించడము. ఓ దిక్కేమో తీవ్రమైన బాంబింగ్ నడుస్తుంది, ఓ దిక్కేమో పోయి ముఖ్యమంత్రులు మరి కొంతమంది మంత్రులు బాంబింగ్ జరుగుతుంటే కూడా చూసుకొని ఆస్వాదించడం నిజంగా దురదృష్టకరం. రైట్, రీసెంట్గా ఒక సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. నేను అది మీకు పర్టికులర్గా చెప్పక్కర్లేదు, చేతులు ఎత్తేసినటువంటి మాటలు అవి. ఆర్థిక పరిస్థితి బాగాలేదు, నా దగ్గర నిధులు లేవు, సో ప్రజలకు నేను హామీలు ఇవ్వలేకపోతున్నాను, గ్యారంటీలు అవి అమలు చేయలేకపోతున్నాను, నా సీటు కింద బాంబు ఉన్నట్టు ఉంది, నన్ను నా పార్టీలోనే మెసలనివ్వట్లేదు అని చెప్పేసి కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. మీరేం చెప్తారు సార్? అంటే ఎవరు హామీలు ఎవరు ఇచ్చింది? కాంగ్రెస్ పార్టీ. మరి ఎందుకు హామీలు ఇచ్చేటప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గుర్తులేదా? ప్రతిసారి ఆర్థిక పరిస్థితి అనేది క్లియర్ కట్గా ఎవ్రీ టైం బడ్జెట్లో ఏం పెడుతుంది, బడ్జెట్ రాష్ట్ర ఆదాయం ఎంత ఖర్చు, ఏం ఎక్స్పెండిచర్, ఈ రాబడి ఎంత, పోబడి ఎంత అని సంపూర్ణంగా డీటెయిల్స్ ఇస్తాం కండి. మరి బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు మొన్న కూడా ఆయన బిఫోర్ 2023 బిఫోర్ ఆయన కూడా అందులో సభ్యుడే కానీ అసెంబ్లీ లెజిస్లేటర్గా అండి, ఆయన కూడా ఎమ్మెల్యేగా. మరి ఆయనకు సంపూర్ణంగా అవగాహన ఉండేది. అప్పుడు మా తరఫుకి వెళ్ళి కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ ఇవన్నీ ఎట్లా మీరు అమలు పరుస్తారు, దీనికి చాలా బడ్జెట్ కావాలంటే మాకు బాగా అనుభవం ఉంది, కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పరిపాలించిన అనుభవం చాలా ఉన్నది, మా అనుభవంతో రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయాన్ని ప్రజలకు పంచుతామని చెప్పేసి మరి డాంబికాలు వలికిండ్రు. డాంబికాలు ఆ రోజు వలికినాక బాండ్ పేపర్లతో సహా ప్రజలకు ఇచ్చేసి ప్రజల ముందర నిలబడి ఫోటోలు దిగిండ్రు. మమ్మల్ని నమ్మండి, మేము బాండ్ పేపర్లతో సహా రాసిస్తున్నామని చెప్పిండ్రు. ఈరోజు ఏందమ్మా తేట ఇప్పుడు బయట ఎత్తేసినట్టు మా చేతిలో ఏం లేదు, మిమ్మల్ని ఏం చేయమని చెప్పి. అంటే నేను ఒకటే సూటి కడుతున్నా అంటే కేవలం ప్రజల్ని మీరు మభ్యపెట్టి మోసం చేసింది వాస్తవం కాదా? మరి ఈరోజు ఆ విధంగా మాట్లాడడానికి ఏం పరిస్థితులు మీకు ఆ విధంగా వచ్చినాయి? ఈ పరిస్థితులు రేపు భవిష్యత్తులో మీకు వస్తాయని సంగతి ఆ రోజు మీకు గ్రహించలేదా? అంటే ఇక్కడ సింపతి గెయినింగ్ మాటలేమో అనుకోవచ్చు కదా మనం. అంటే ముందుగానే నా దగ్గర డబ్బులు లేవు, నిధులు లేవు, నేను చేయాలనుకున్నా నన్ను చేయనివ్వట్లేదు అని ఏమైనా మైండ్లో లేదమ్మా. సింపతి గెయినింగ్ ప్రజల్ని మోసం చేసుడు రాష్ట్రంలో ఎప్పుడైనా సరే. ఇప్పుడు నిజంగా నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఎవరైనా సరే అలవి కాని హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి ఓట్లు దండుకొని గద్దె మీద కూర్చున్నాక నాతోటి చేత కాదని చెప్పేసి అనడం దారుణమైన మోసం, దారుణమైన పాపం. అండ్ ఉచితాల మీద రేపు భవిష్యత్తులో రాజకీయ నాయకులు ఆలోచనలు చేయాలి. ఎట్లా పడితే అయితే ఉచితాలు ఇవ్వకూడదు, ఇచ్చే ముందర జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ పైస రేపు భావితరానికి ఉపయోగపడుతుందా లేదా అని ఆలోచన చేయాలి. భావితరానికి ఉపయోగపడితే ఆ పైస పెట్టాలి, ఇన్వెస్ట్ చేయాలి. రేపు భావితరానికి ఏ విధంగా ఉపయోగపడితే ఒక మార్గాన్ని మనం వేయాలి. అంతేగాని ఈరోజు నాకు గడిస్తే సరిపోతుంది, ఈరోజు నాకు ఓట్లు పడితే సరిపోతుంది, నేను గద్దెను ఎక్కితే సరిపోతుంది, రేపు నాకు భావితరం అవసరం లేదు, వాళ్ళ గురించి పట్టించుకోనని చెప్పేసి అంటే మహాపాపం చేసిన వాడే. రైట్. మోర్ ఓవర్ ఏంటంటే గ్యారంటీలకి హామీలకి పైసలు లేవు అన్నవాడు ఈరోజు అందాల పోటీలకి పైసలు ఎక్కడి నుంచి వచ్చాయని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అదే కదా, ఇప్పుడు గ్యారంటీలకు అవన్నీ లేవు. అందాల పోటీలకు పైసలు ఇచ్చినప్పుడు, అందాల పోటీ హోస్ట్ చేసినప్పుడు ఎంతోమంది విదేశాల నుంచి మహిళల కోసం వాళ్ళకందరికి అకామిడేషన్ పెట్టాలి, బందోబస్తు పెట్టాలి, అనేక రకాలుగా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. వాటికి ఇన్వెస్ట్ చేస్తే ఏం కాదండి, వాటికి ఇన్వెస్ట్ చేస్తేనే డబ్బులు ఉంటాయి, కానీ మిగతా వాటికి మాత్రం డబ్బులు ఉంటాయి. అంటే ఇక్కడ ఎవరు అబద్ధాలు చెప్తున్నట్టు? ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు చెప్తున్నట్టు. రైట్. మరొక విషయానికి వద్దాం సార్. ఈ మధ్య కాలంలో చూసుకుంటే కనుక ఇటు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు కూడా బాగా ఎక్కువై ఇప్పటి వరకు కూడా మంత్రివర్గ విస్తరణ జరగలేదు. దీని మీద అంటే ఎలా చూడొచ్చు దీన్ని?
అంటే ఇప్పుడు దాదాపు 16-17 నెలలు కావస్తుంది. మీ టీవీకే అనుకుంటా ఒక 8 నెలల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రివర్గ విస్తరణ మీకు చెప్పినా ఇంకొకరికి చెప్పినా అందులో క్లిప్పింగ్ చూడండి. నేను వెరీ క్లియర్గా చెప్పిన పోయిన సంవత్సరము నవంబర్లోనే అనుకుంటా నవంబర్లో చెప్పిన అనుకుంటా. నవంబర్లో చెప్పినాక మంత్రివర్గ విస్తరణ జరుగుతుందంటే ఇంకా మీకు మార్చి ఏప్రిల్ ఉగాది వరకు జరగదు అసలు, చూడండి ఇంకో 5-6 నెలలు పడుతుంది, ముందే ప్రిడిక్ట్ చేశారు. కాకపోతే ఇంకో సంవత్సరం కూడా పట్టచ్చు అని ఆ రోజు చెప్పిన. నేను అనుకున్నట్టే ఇవాళ ఉగాది కూడా దాటిపోయింది. ఉగాది దాటిపోయి కూడా చాలా రోజులు అయిపోయింది, 2 months అయిపోయింది అనుకుంటా. ఇంకా కొద్ది రోజులు పట్టొచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఒక నిర్ణయానికి రావడం చాలా కష్టమైన పని. ఎందుకంటే అనేక ఫోర్సెస్ పనిచేస్తుంది. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ చేయాల్సింది సీఎంఏ కదా, ఎందుకు ఆయన డిసిషన్ తీసుకోలేకపోతున్నాడు? సీఎం ఒక్క చేతిలో ఉండదమ్మా. పవర్ఫుల్ సీఎంస్ అయితేనేమో, ఇప్పుడు రాజశేఖర రెడ్డి లాంటి సీఎం అయితేనేమో బుల్డోజ్ చేసిపోయి అతను అనుకున్నది సాధించుకొని వస్తాడు. ఇక్కడ ఏమైపోయిందంటే అంతమంది లీడర్లు అయిపోయారు. ఎప్పుడు నిరంతరము కాంగ్రెస్ పార్టీ మీద ఒకరి ఫిర్యాదులు చేసుకొని హైకమాండ్కి పంపించేసి వాళ్ళ యొక్క వాల్యూ వాళ్ళే తీసుకుంటుంటారు. ఈ సిచ్యువేషన్స్లో మంత్రివర్గ విస్తరణ చేయడం వల్ల నష్టం జరుగుతుందని చెప్పి హైకమాండ్ భావిస్తుంది. హైకమాండ్ ఒక పాత్ర పోషిస్తుంది. ఎవరికి సంపూర్ణంగా లిబర్టీ ఇవ్వదు, అంటే స్వేచ్ఛని ఇవ్వదు. స్వేచ్ఛ ఇస్తే గొప్ప నాయకుడు అయితేనేమో మాకు వ్యతిరేకంగా మాట్లాడతాడేమో అని భయంతో స్వేచ్ఛ లేకుండా అందరినీ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఒక గలీజ్ వాతావరణం కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు నెలకొని ఉంటుంది. ఆ నెలకొన్న వాతావరణంలోనే అదే చట్టంలో వీళ్ళందరూ తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఆ వాతావరణం నుంచి బయటపడరు, ఒక పాజిటివ్ డెసిషన్ తీసుకోరు. తీసుకున్నా చాలా టైం తీసుకొని తీస్తారు. దీపాదాస్ మున్షి తర్వాత ఇప్పుడు ఎవరైతే మీనాక్షి నటరాజన్ ఉందో ఈవిడ వచ్చిన తర్వాత ఇటు కాంగ్రెస్ పార్టీలో పెద్దగా రేవంత్ రెడ్డిని మసలునివ్వట్లేదు అని అంటున్నారు. అంటే చెప్పకనే చెప్పినట్టు మన మీటింగ్లో అర్థమైంది కదా. అంటే రకరకాల అంటే హైకమాండ్ ముందుగానే రేవంత్ రెడ్డి మీద ఒక డేగ కన్నేసి పెట్టిందని అనుకోవచ్చు. ఉండొచ్చు. అంటే నిరంతరం ఇక్కడ ఉన్న అసమ్మతి బాధలందరూ కూడా నిరంతరము ముఖ్యమంత్రి రోజు మీటింగ్లలో కూర్చున్న వాళ్ళు, కుడి ఎడమ కూర్చున్న వాళ్ళే హైకమాండ్కి కంప్లైంట్లు పంపిస్తున్నారు. మెయిల్స్ పంపించడము, ఈయన చేసింది ఇట్లా చేస్తున్నారని చెప్పి అన్ని రకరకాలుగా నడుస్తూనే ఉంటాయి. మరి ముఖ్యమంత్రి పక్కకే కూర్చుంటారు, నవ్వుకుంటా మన ప్రెస్ కాన్ఫరెన్స్లో అవి ఇవి చెప్తూనే ఉంటారు. వీళ్ళందరూ హైకమాండ్కి ముఖ్యమంత్రి మీద కంప్లైంట్లు పంపిస్తూనే ఉన్నారు. అది వాళ్ళ కల్చర్, అది కాంగ్రెస్ కల్చర్. కాబట్టి అది ఏమైతే భవిష్యత్తులో చూడాలి. రైట్. ఇంకొక కామెంట్ విషయానికి కూడా వద్దాం సార్. అదే సభలో ఆయన హైడ్రా తీసుకొస్తే రియల్ ఎస్టేట్ పడిపోయింది అన్నారు. ఐఎంజీఏ భారత్ ఏదైతే ప్రాపర్టీ ఉందో 400 ఎకరాల హెచ్సియు విషయానికి వస్తే అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్ అవి పెట్టి నేను ఐటీ సెక్టర్ని డెవలప్ చేయాలనుకుంటే దాన్ని చేయనివ్వలేదు. అంటే నేను ఏది చేపట్టినా కూడా నన్ను చేయనివ్వట్లేదు అని చెప్పేసి ఒక కామెంట్ చేయడం జరిగింది. ఎవరు చేయనివ్వలేదు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ స్వయంగా క్లియర్ కట్గా మా పార్టీ విధానం అనేది కేసీఆర్ గారు దిశానిర్దేశం ఇచ్చిన పార్టీ. అంటే బీఆర్ఎస్ పార్టీని మెయిన్ టార్గెట్ చేసి అంటే నేను ఏ పని చేపెట్టినా వీళ్ళు అసలు చేయనివ్వట్లేదు. మూసీ స్టార్ట్ చేసింది ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ, మా నాయకుడు కేసీఆర్ గారు స్టార్ట్ చేసింది. మూసీలో 4-5 అంచెలు ఉన్నాయండి. మొదటి అంచె ఏం చేసినా ఫస్ట్ అంచె పూర్తి కావాలి. ఫస్ట్ అంచె ఏంటంటే హైదరాబాద్లో వస్తున్న మూసీ యొక్క సివేజ్ వాటర్, డ్రైనేజ్ వాటర్ అంతా శుద్ధి చేసి స్వచ్ఛమైన వాటర్ని మూసీలోకి వదలాలి. అది ఫస్ట్ స్టెప్. ఆ ఫస్ట్ స్టెప్లో బీఆర్ఎస్ పార్టీ దాదాపు 95% పూర్తి చేసింది. ఇంకొక 5% ఉంది. 5%ని ఫస్ట్ పూర్తి చేయాలి. అది మొదటి స్టెప్. ఆ మొదటి స్టెప్పే పూర్తి కాలేదు. రెండో స్టెప్కి వచ్చి ఇళ్ల మీద మార్కులు చేసేసి మేము ఇల్లు కూలగొడతామని చెప్పేసి అంటే ప్రజలు తిరుగుబాటు చేయకుండా ఎట్లా అంటారండి? అంటే చివరికి రావాల్సిన స్టెప్ని మొదటి నుంచి 3 స్టెప్లు ఎక్కాల్సింది ఆయన చివరికి వెళ్ళి ఎక్కే ప్రయత్నం చేసే వరకే ప్రజల నుంచి రియాక్షన్ వచ్చింది. మేము ఎన్నటికీ మూసీకి వ్యతిరేకం కాదండి. మూసీ మొదలుపెట్టిందే బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, మా నాయకుడు కేసీఆర్ గారు మొదలుపెట్టిండ్రు. ఈ రాష్ట్రంలో దాదాపు 95% ఎస్టీపీలు మూసీ మీద నిర్మించిన ఘనత కూడా కేసీఆర్ గారితే. 3,800 కోట్ల రూపాయలతోటి దాదాపు 36 ఎస్టీపీల నిర్మాణం శ్రీకారం చుట్టిండ్రు. దాదాపు ఈ ప్రభుత్వం వచ్చినాక 4-5 ఎస్టీపీలు పూర్తయినాయి. ఆ పూర్తయిన ఎస్టీపీలని ప్రస్తుత ముఖ్యమంత్రి గారే ఇనాగ్రేషన్ చేసిండ్రు. అప్పటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కట్టేసి ఈ ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేషన్ చేసింది. ఫస్ట్ అవి కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేస్తే మూసీలోకి వచ్చే మురికి నీరు అంతా కూడా శుద్ధి చేసిన నీరు అవుతుంది, మంచి నీళ్ళు అవుతుంది. అప్పుడు వాతావరణం మెరుగుపడుతుంది. దాని తర్వాత 2వ మెట్టు ఎక్కుండి. ఆ విధంగా చేయండి. కానీ మేము ఎప్పుడు మూసీకి వ్యతిరేకం కాదండి. కానీ దాని మీద అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఒకసారి 20,000 కోట్లని, ఒకసారి 50,000 కోట్లని, ఒకసారి ఒక మంత్రి 60,000 కోట్లని, ఒకసారి ముఖ్యమంత్రి గారు మళ్ళీ 1,50,000 కోట్లని, ఇది 5-6 వెర్షన్స్ వినిపించే వరకే ఇందులో ఏం అవినీతి ఉంది, ఏదో అవినీతి జరుగుతుంది. కాబట్టి ఈ విధమైనటువంటి పొంతన లేని మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి
ఇందులో పెద్దగా ఎత్తున అవినీతికి పాల్పడే అవకాశం ప్రభుత్వానికి ఉన్నది. ఆ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతున్న అనుమానంతో మేము నిలదీసి అడిగినాం అంతే తప్ప మూసీకి మేము వ్యతిరేకం కాదు. మరి హెచ్సి విషయానికి వస్తే దానికి కూడా మేము వ్యతిరేకం కామండి. మేము ఫ్రాంక్లీ చెప్తున్నాం కండి, గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు భూములు అమ్మాడు, దాని తర్వాత రాజశేఖర రెడ్డి ప్రభుత్వం భూములు నమ్మింది, దాని తర్వాత వచ్చిన బీఆర్ఎస్ పార్టీ భూములు నమ్మింది, ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ భూములు నమ్మి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేద్దాం అనుకున్నప్పుడు సుప్రీంకోర్టే సుమోటోగా కేసు తీసుకొని ఆపేసినప్పుడు దాంట్లో మా పాత్ర ఏముంటుందండి? అందులో మా పాత్ర ఏముండదు. ఇంకా హైడ్రా విషయానికి వస్తే నన్ను ఏది చేయబట్టినా సరే, అంటే మొత్తానికి ఒక చిన్న పిల్లోడు నేను అది తీసుకొద్దాం అనుకుంటే నేను చేయలే, నన్ను కొడుతున్నారు అన్నట్టు మాట్లాడారు. చేసే విధానం తప్పండి. ఏది చేయట్లేదంటే ఒక మంచి పని చేద్దామని మనం అనుకుంటామండి. మంచి పని చేస్తాం కూడా అడుగులు ఉంటాయండి, స్టెప్స్ 1 by 1 స్టెప్స్ చేస్తేనే మంచి పనిగా ఆస్వాదిస్తారు, ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. మంచి పని చేస్తున్నామని చెప్పేసి చాలా అగ్రెసివ్గా పోతే దాన్ని కూడా వ్యతిరేకిస్తారు. కాబట్టి చేసే విధానంలో లోపాలు. రైట్. ఇంకో విషయానికి వస్తే కనుక ఎన్నికల హామీల టైంలోని, దాని తర్వాత ఈ ప్రచారం టైంలోని మేము ఇన్కమ్ సోర్స్ అంటే ఒక టీవీ ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూస్లో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడినట్టు మాటలు, మాకు ఇన్కమ్ సోర్స్ జనరేట్ చేయడం మాకు తెలుసు, మాకు ఇది కొత్త ఏమీ కాదు, అప్పుల్లో ఉన్నా సరే రాష్ట్రాన్ని మేము ఎలా ముందుకు నడిపించాలో తీసుకెళ్లాలో మాకు తెలుసు అని మాట్లాడారు. అదే విషయం చెప్పాను కానీ కొంతమంది విలేకరులు అడిగిన ప్రశ్నకు అప్పట్లో బట్టి విక్రమార్క గారిని మన రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినంటే, కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రాన్ని దేశాన్ని నడిపిన అనుభవాలు చాలా ఉన్నాయి, మాకు ఏ విధంగా ఇన్కమ్ జనరేట్ చేయాలో తెలుసు, జనరేట్ చేసిన ఇన్కమ్ని మేము ప్రజలకు పంచుతాము, బాగా అనుభవజ్ఞులు ఉన్నాము, మాకు బాగా రాటి తేలిన వాళ్ళం మేము, మాకు అంతా కూడా తెలుసు అన్నాడు. మరి ఎందుకు జనరేట్ చేస్తారండి? ఇలా ఉన్న ఇన్కమ్ కేసీఆర్ గారు జనరేట్ చేసిన ఇన్కమే ఇలా పతనం అయిపోతుంది. అంటే కేసీఆర్ గారు నెలకు ఇన్ని వేల కోట్లు రావాలి రాష్ట్ర ఆదాయం అని చెప్పి మంచిగా ఒక పర్ఫెక్ట్ ఫిగర్ టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్కు రీచ్ అయింది కాబట్టి వారు సంపదను సృష్టించిన సంపదని పేదలకు పంచిండు. మరి ఆ సృష్టించిన సంపదని ఎందుకు నిలుపుకోలేకపోతుంది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది ఇలా మేము ప్రశ్నిస్తుంటే వాళ్ళకి నచ్చలేదు. రైట్ సార్, మీరు రాజకీయ అనుభవంలో బేసిక్గా చూసుకుంటే రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి ఇటు కేసీఆర్ దగ్గర నుంచి ఇప్పుడు ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి, వీళ్ళ ముగ్గురికి అంటే వీళ్ళ వైఖరి ఏ విధంగా ఉందో మీరని చెప్పగలుగుతారు? అంటే బేసిక్గా ఇందాక మనం మాట్లాడుకున్నాము, రాజశేఖర రెడ్డి విషయానికి వస్తే ప్రజల నుంచి వచ్చిన నాయకుడు. రాజశేఖర రెడ్డి గారు ఒక హ్యూమన్ టచ్ ఉన్న నాయకుడు. అంటే ప్రజలు ఒకసారి చూడగానే అతనితో కలవాలి, అతనితో షేక్ హ్యాండ్ చేయాలి, ఫోటో దిగాలి అని అతన్ని ఫ్యాన్స్ అయిపోతారు. హ్యూమన్ టచ్. రేవంత్ రెడ్డి గారు మాటలతో వచ్చిన నాయకుడు, కేసీఆర్ గారు ఉద్యమం నుంచి పుట్టిన నాయకుడు. ఈ ముగ్గురిట్లో ఉన్న వ్యత్యాసం ఏంటంటే, ఉద్యమం నుంచి పుట్టిన నాయకుడు ఏంటంటే పోరాటం చేసి ఎంతోమంది ప్రాణాలను ఈ ఉద్యమంలో బలికొన్నా కానీ ఆ రాష్ట్రాన్ని సాధించుకున్నప్పుడు ఈ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి తీసుకుపోవాలన్న కాంక్ష రగిలిపోతుంటుంది. అలా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలి. ఎవరో ఉద్యమం అప్పుడు ఎంతో అవాకులు చెవాకులు వేలిండ్రు, కరెంట్ ఉండదు, నక్సలైట్లు ఈ రాష్ట్రాన్ని మొత్తం ఆక్యుపై చేస్తారు, అంధకారం అయిపోతుంది, ఇవన్నీ మాటలు మాట్లాడిన వాళ్ళకు సరైన జవాబు ఇవ్వాలని చెప్పి ఒక పట్టుదలతోటి కేసీఆర్ గారు పనిచేసి ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో తీసుకుపోయాడు. రాజశేఖర రెడ్డి గారికి హ్యూమన్ టచ్ కాబట్టి ఆయన అధికారంలోకి వచ్చినాక ప్రజలను అదే విధంగా కలుస్తుండే కాబట్టి ప్రజలు ఆయన గురించి చాలా పాజిటివ్గా మాట్లాడుకుంటుంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలకు ఏమైనా చేయాలని తపంతో ఆయన చేసిండు. మాటలతో వాడు వచ్చిన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వీళ్ళకి ఏముంటుందంటే వీళ్ళ సైకాలజీ ఏ విధంగా ఉంటుంది, నేను ఏం మాట్లాడినా చాలా బ్రహ్మాండంగా మాట్లాడతాను, నేను ఏది మాట్లాడినా ప్రజలు మెచ్చుతారు, ఉన్నట్టు ధైర్యంగా మాట్లాడగలుగుతాను. ఒక ఈగో ఉంటుంది బ్యాక్లో, ఒక ఈగో ఎప్పుడు డ్రైవ్ చేస్తుంటుంది వీళ్ళని. ఈ ఈగోతో ఏంటంటే వాళ్ళు ఏది మాట్లాడినా కరెక్టే మాట్లాడతామని చెప్పేసి ఒక దాంట్లో ఫిక్స్ అయిపోతారు కాబట్టి ఆ సందర్భరహితంగా చాలా మాట్లాడేస్తుంటారు. 2-3 విషయాలు మీకు దృష్టికి తీసుకొస్తాను. మొన్న ముఖ్యమంత్రి హోదాలో ఉండి నా దగ్గర చేతులు లేబడితే నా దగ్గర ఏమీ లేవు, నా దగ్గర ఖజానా ఖాళీ అయిపోయింది, నన్ను చంపినా ఒక పైసా రావని చెప్పేసి ముఖ్యమంత్రి గారు దొంగల్లా చూస్తున్నారు. ఆ మాట మాట్లాడాల్సి లేకుండా, ఎందుకంటే దొంగల్లా చూస్తున్నట్టే తెలంగాణ ప్రజలు దొంగలంగా అండి, మనం దొంగలంగా మీరు చేసిన పొరపాట్లు అవి అలవి కాని హామీలు ప్రజలకు ఇచ్చి ఆ హామీలను నెరవేర్చకపోగా ఇవాళ ప్రజల నుంచి కానీ ఆఫీసర్ల నుంచి కానీ ఒత్తిడి వచ్చినప్పుడు మీరు తప్పించుకుంటానికి మళ్ళీ అందమైన మాటలు చెప్పే భాష అది. కాబట్టి ఎక్కువ మాట్లాడితే ఏంటంటే మీరు మళ్ళీ మాటలతో నేను ప్రజలను మెప్పించగలుగుతా అని చెప్పేసి అనే ఒక నమ్మకంతో ఆ వాడిన పదాలవి, మాటలకి చేతలకి చాలా డిఫరెంట్ ఉంటుంది. అదే అండి ఆ వాడిన పదాలవి. మన అసెంబ్లీలో కూడా అదే చట్టం ఉంది, అదే జడ్జిలు ఉండరు, స్పీకర్ అదే ఉన్నారు, అన్నీ అదే ఉన్నారు, అదే వ్యవస్థ ఉంది, ఎట్లా వస్తాయి బై ఎలక్షన్స్ మాకు ఎట్లా వస్తాయి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి అన్నారు.
సరే వస్తావా రావా తర్వాత విషయం అండి. ఏం రావులేండి మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి ఇంటర్నల్గా అంతరంగంగా చెప్పి అలా ఎమ్మెల్యేకి ధైర్యం ఇస్తే అది వేరే విషయం ఉంటుంది. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు ఏ విధమైనటువంటి బై ఎలక్షన్స్ రావు అని చెప్పడం అది ముఖ్యమంత్రి హోదాకు తగదు. ఆ విధంగా మాట్లాడాల్సి లేకుండేది. ఆయన మాట్లాడేసిండు. ఎందుకు మాట్లాడిండు? నేను చాలా బాగా మాట్లాడగలుగుతా, ఏది మాట్లాడినా ధైర్యంగా మాట్లాడగలుగుతానే ఒక ఈగో ఆయన బ్యాక్గ్రౌండ్లో డ్రైవ్ చేయబట్టికే ఆ విషయంగా మాట్లాడారు. ఇట్లా అనేక పొరపాట్లు. కేసీఆర్ గారి కుటుంబాన్ని టార్గెట్ చేస్తారు. కేసీఆర్ గారి కుటుంబాన్ని ఎప్పుడు దూషిస్తారు. నీకు ఇచ్చి అధికారం ఇచ్చి వాళ్ళకి 18 ఏళ్ళు కావస్తుంది. ఇంకా ఎన్ని రోజులు కేసీఆర్ గారి కుటుంబాన్ని దూషిస్తావు? ఎన్ని రోజులు కేసీఆర్ గారి కుటుంబాన్ని జైల్లో పెడదామని ప్రయత్నం చేస్తావు? ఇవన్నీ పక్కకు పెట్టి అసలు రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళ సంక్షేమం గురించి నువ్వు ఇచ్చిన హామీల గురించి ఏం చేస్తావు చెప్పని చెప్పేసి ప్రజలు రోజు ఒత్తిడి పెరుగుతున్న సందర్భంలో ఈ ప్రస్తావన తీసుకొచ్చి నాతోటి కాదు నేను చేయలేదని చెప్పేసి